अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिल करीम अम्मा बाद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम अवलम यरल इंसानु अन्ना खलक़नाहु मिन नुत्फ़तिन फ़इज़ा हुवा कसीमुम मुबीन वदरब लना मसलन वनसिया ख़ल्क़ह क़ाल मन युह्यिल इज़ामा वहिय रमीम। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। या अय्युहल इंसानु मा गर्रक बिरब्बिकल करीम अल्लज़ी खलक़क फ़सव्वाक फ़अदलक फ़ी अय्यि सूरतिन मा शाअ रक्कबक। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। कैफ़ तकफ़ुरून बिल्लाहि व कुन्तुम अमवातन फ़अह्याकुम सुम्मा युमीतुकुम सुम्मा युह्यीकुम सुम्मा इलैहि तुहशरून। रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। रब्बि ज़िदनी इल्मा सुब्हानक ला इल्म लना इल्ला मा अल्लमतना इन्नका अंतल अलीमुल हकीम। समस्त प्रशंसలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు ఇహపరల స్వామి యజమాని అయినటువంటి అల్లాహకు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయన మానవుల మార్గదర్శకత్వం కోసం ఈ ప్రపంచంలో ఎందరో ప్రవక్తల్ని పంపాడు. ఆ ప్రవక్తల పరంపరలో చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవతరింపజేసినటువంటి గ్రంథాలలో చిట్ట చివరి గ్రంథం అల్హమ్దులిల్లాహ్ దివ్య ఖురాన్. మరి ఖురాన్ కూడా మానవులందరి మార్గదర్శకత్వం కోసం వచ్చింది. ఇది మత గ్రంథం కాదు. హాదా బలాగుల్ లిన్నాస్ వలియున్జిర్ బిహి వలియఅలము అన్నమా హువ ఇలాహుం వాహిద్ వలియద్దక్కరు ఉలుల్ అల్బాబ్. సూరతుల్ ఇబ్రహీం సూర 14 వాక్యం నంబర్ 52. తర్వాత ఖురాన్ గ్రంథాన్ని తెరిచి చదవండి, మీ ఇంట్లో ఉంటే కూడా చూడండి. 14వ సూరతుల్ ఇబ్రహీం వాక్యం నంబర్ 52. హాదా బలాగుల్ లిన్నాస్, మానవులందరికీ మార్గదర్శకత్వం. వలియున్జిర్ బిహి వలియఅలము అన్నమా హువ ఇలాహుం వాహిద్ వలియద్దక్కరు ఉలుల్ అల్బాబ్, మానవులందరినీ హెచ్చరించడానికి, మానవులారా మీ అందరి సృష్టికర్త ఒక్కడే అని తెలియపరచడానికి, బుద్ధి ఉన్నవారు వివేకవంతులు దీని ద్వారా గుణపాఠం నేర్చుకోవడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేశాడు. మరి ఆ ఖురాన్ గ్రంథాన్ని మనం ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాం, ఎంతవరకు మన జీవితంలో మనం పాటిస్తున్నాం? షహరు రమదాన్ అల్లదీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాసి వ బయ్యినాతిన్ మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. ఉత్తరమైనటువంటి ఈ ఖురాన్ గ్రంథాన్ని మేము రమదాను మాసంలో అవతరింపజేశాము. ఇది మానవులందరికీ మార్గదర్శకత్వం ప్రసాదిస్తుంది అన్నాడు. సూరతుల్ బకరా సూర నంబర్ 2 వాక్యం నంబర్ 185. మరి అంతటి మహత్తరమైన దివ్య గ్రంథాన్ని ఈరోజు మనం చదువుతున్నామా? అటుక పెట్టెల్లో పెట్టి, అరమరల్లో పెట్టి, బూజులు పెట్టిస్తూ ఉన్నాం. 30 సంవత్సరాలు బట్టి నమాజ్ చదివే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చదివేత్తండి. 30 సంవత్సరాలు బట్టి లేరు. 20 సంవత్సరాలు బట్టి చదివేవాళ్ళు నమాజులు 20 సంవత్సరాలు బట్టి చదివలేను. 10 సంవత్సరాలు బట్టి చదివేవాళ్ళు అల్లాహు అక్బర్ కబీరా. ఏమి సార్, క్షణభంగురమైనటువంటి జీవితంలో ఇంత వెనకబడికి పోతే రేపు అల్లాహ్ ముందు మనం ఏం సమాధానం చెప్తాం? మనం పోనీ ఈ నందవరం గ్రామంలో ఖురాన్ గ్రంథాన్ని చదివిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సూరతుల్ ఫాతిహా అల్హమ్ సూర అంటామే, ఎంతమందికి దాని అర్థం తెలుసు? చేతులెత్తండి. అర్థం సూర్య ఫాతిహా అనగా ఎత్తుదాం అనుకున్నాడు తమ్ముడు. అర్థం అల్లాహ్ ముందు మనం ఏం సమాధానం చెప్తాం సార్? ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ ఈరోజే చచ్చిపోతే, ఈరోజే మన జీవితంలో మన జనాజా నమాజ్ అయితే, ఆ సమాధిలో మనల్ని పూడ్చిపెట్టబడితే
ఏ సమాధానం ఉంది మన దగ్గర? ఒక్కసారి ఆలోచించండి. మానవ జీవిత పరమార్థాన్ని గుర్తించండి. అవలం యరల్ ఇన్సాను అన్నా ఖలకనాహు మిన్ నుత్ఫతిన్ ఫైదా హువ కసీముం ముబీన్. ఏమిటి, మానవుణ్ణి మేము వీర్య బిందువుతో పుట్టించిన విషయాన్ని అతడు మర్చిపోయాడా? మీసాలు వెలేస్తూ కాళ్ళు రగరిస్తూ రొమ్ము చించుకొని నడుస్తున్నావు, రండ్రా చూద్దామంటున్నావు. అహంకారంతో విర్రవేగుతున్నావు. డబ్బుందనో, పొలముందనో, పొలాలున్నాయనో, వ్యాపారాలున్నాయనో, బలగముందనో విర్రవేగుతున్నావేమో. మానవుణ్ణి మేము ఒక వీర్య బిందువుతో పుట్టించిన విషయాన్ని అతడు మర్చిపోయాడా? సూరతుల్ యాసిన్ 36వ అధ్యాయం. సార్ ఫోన్లు కొంచెం సైలెంట్ మోడ్లో పెట్టండి. ఫోన్లు దయచేసి ప్లీజ్ ఒకసారి చెక్ చేసుకోండి. బయట ఎవరు మాట్లాడకండి. నుంచున్నోళ్ళు కూర్చోండి బాబు, కూర్చుంటారండి. ఎందుకంటే అల్లా యొక్క మజ్లిస్లో ఎవరైతే కూర్చుంటారో వాళ్ళకి పాపక్షమాపణ. పెద్ద పెద్ద స్టేజీలు ఉండకపోవచ్చు. ఎంత పెద్ద స్టేజీ ఉంది? ఎన్ని వేల మంది వచ్చారు? ప్రమాణం కాదు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఎవరైతే అల్లా యొక్క సభలో వచ్చి కూర్చుంటారో దైవదూతలతో అల్లా సుబ్హానహు వ తఆలా అంటాడు, దైవదూతలారా వాళ్ళందరినీ క్షమిస్తున్నాను. అల్లా లేదల్లా ఒక వ్యక్తి ఊరక పోతా వచ్చేట కూర్చున్నాడు, ఆ వ్యక్తిని కూడా క్షమిస్తావా? దైవదూతలారా మీ సాక్షి, ఆ వ్యక్తిని కూడా క్షమిస్తాను. సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్. మజ్లిస్ యొక్క ప్రాధాన్యత అలాంటిది. ఊరక పోతా ఏదో మసీదులో జరుగుతుందంట అని చెప్పేసి అతని యొక్క సంకల్పం వేరేదై ఉండొచ్చు. ఈ పవిత్రమైనటువంటి ఈ సమావేశంలో కూర్చుంటే వాళ్ళకి క్షమాపణ లభిస్తుంది. వారికి స్వర్గం యొక్క ప్రమాణం, స్వర్గం యొక్క దాఖలా అల్హమ్దుల్లా లభిస్తుంది. అయితే ఇక్కడ కూర్చున్నవాడు శ్రద్ధగా వినాలి. ఏం చెప్తున్నాడు, ఎలా చెబుతున్నాడో కూడా చూడకూడదు. ఎందుకంటే ఒక్కొక్కడు అబద్ధాన్ని కూడా చాలా చక్కగా నమ్మిస్తాడు. నమ్ముతారేంటి? ఎలా చెబుతున్నాడో చూడకూడదు. ఏం చెప్తున్నాడు? అల్లా యొక్క మాటలు చెప్తున్నాడు. ఖురాన్ గ్రంథాన్ని చదివి వినిపిస్తున్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనాలను చెబుతున్నాడు. అప్పుడు నీ కోరికలన్నింటినీ విడిచిపెట్టి నీలో ఉన్నటువంటి అహాన్నంతటిని తగ్గించి అల్లా యొక్క వాక్యాల ముందు నువ్వు తలదించడం నువ్వు చేయాల్సినటువంటి పని. నా సొంత మాటలు చెప్పడంలా, నాకు కల్లో ఇట్టు వచ్చిందని చెప్పడంలా, మా పెద్దోళ్ళు ఇట్టు చెప్పారు అని చెప్పడంలా, నిన్ను నన్ను సమస్త మానవ జాతిని సకల లోకాలను సృష్టించినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవతరింపజేసినటువంటి ఖురాన్ గ్రంథంలోని వాక్యాలు. అలం యాతికుం నజీర్ కాలు బలా కద జానా నజీర్ ఫకజ్జబనా వకుల్నా మా నజ్జలల్లాహు మిన్ షైఇన్ అంతుమ్ ఇల్లా ఫీ దలాలిన్ కబీర్. ఏమయ్యా, మీ దగ్గరకు నా వాక్యాలు చదివి వినిపించేవాడు రాలేదా? వంట మాస్టర్ గారు మీకు కూడా శ్రద్ధగా వినాలి. నా వాక్యాలను చదివి వినిపించేవాడు మీ వద్దకు రాలేదా? కాలు బలా కద జానా నజీర్. అల్లా, నీ వాక్యాలు చదివి వినిపించేవాడు వచ్చాడయ్యా, నీ ప్రవక్త వచ్చాడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో. తర్వాత ఆయన వాక్యాలను వినిపించడానికి వచ్చే పండితులు కానీ, దాయిలు కానీ, ఆయన వాక్యాలను ప్రవచించేటువంటి వారు కానీ మీ వద్దకు వచ్చారా? వచ్చారు. కద జానా నజీర్ ఫకజ్జబనా వకుల్నా. అల్లా చెప్పేవాడు చెప్పాడు, నీ వాక్యాలను చదివి వినిపించాడు. ఫకజ్జబనా, కానీ మేము తిరస్కరించాము. మా పనులు మేము చేసుకుంటా ఉండాము, మా ఫోన్లు మేము చూసుకుంటా ఉండాము, మా ఇంట్లో మేము కూర్చుంటా ఉండాము, బజార్లలో పనికి మారిన విషయాల్లో ఉన్నాము. మా నజ్జలల్లాహు మిన్ షైఇన్ అంతుమ్ ఇల్లా ఫీ దలాలిన్ కబీర్. అల్లా చెప్పేవాడే పిచ్చివాళ్లే, పని పాట లేని వాడిలే అనుకున్నాము. అల్లా మమ్మల్ని క్షమించల్లా అని ఆ రోజున చేతులు కొరుకొని ఏడుస్తారు. వలౌ తరా ఇజిల్ ముజ్రిమూన నాకిసు రూసిహిమ్ ఇంద రబ్బిహిమ్ రబ్బనా బసర్నా వసమీనా ఫరదీనా నామల్ స్వాలిహన్ ఇన్నా ముకినూన్. అల్లా, అల్లా,
నా కళ్ళు ఇప్పుడు బాగా కనపడుతున్నాయి అల్లా, నువ్వు ఉన్నది వాస్తవం అల్లా. అల్లా నువ్వు ఒక్కడివే సృష్టికర్త వల్ల. అల్లా నా చెవులు ఇప్పుడు బాగా వినపడుతున్నాయి అల్లా. అల్లా నాకు నమ్మకం కుదిరిందల్లా. ఒక్కసారి లోకంలోనికి పంపించల్లా. ఎప్పుడు 5 పూట్ల నమాజుని విడిచిపెట్టనల్లా. అల్లా నీ మసీదుకి వస్తానల్లా. అల్లా ఖురాన్ గ్రంథాన్ని చదువుతానల్లా. అల్లా ఏ దురలవాట్లకు నేను బానిస కానన్నా. తల్లిదండ్రులకు సేవ చేస్తానల్లా. అల్లా నీ ప్రవక్త విధానం ప్రకారం ఆచరిస్తానల్లా. ఒక్కసారి పంపించల్లా. ఫరదీనా, నన్ను ఒక్కసారి లోకంలోని పంపించు అని మనిషి ఏడుస్తాడు. కానీ అల్లా అంటాడు కల్లా, అసంభవం, పంపించాడు. ఈ లోకంలోనికి నువ్వు తిరిగి మళ్ళీ రావు. ఒక్కసారి మరణం నిన్ను తీసుకుని వెళ్ళిన తర్వాత తిరిగి మరలా ఈ లోకంలోనికి నీవు రావు. పరిస్థితి ఏంటి? మరి ఎందుకంత గర్వం? మరి ఎందుకంత అహంకారం? అవలం యరల్ ఇన్సాను అన్నా ఖలక్నాహు మిన్ నుత్ఫతిన్ ఫఇదా హువ కసీముం ముబీన్. నేను నిన్ను వీరి బిందుతో పుట్టిస్తే మరి నువ్వు ఎందుకు అంతగా ప్రత్యర్థిగా నిలబడ్డా? నాకు కుదరదయా, నేను నమాజ్కు రాను, నేను ఉపవాసం ఉండను, నా ఇష్టం. అహంకారం ప్రదర్శిస్తున్నావే, ఆ రోజు నా స్వామి ముందు నీ దగ్గర జవాబు ఏమిటి? ఆలోచించండి. ఫైదా హువ కసీముం ముబీన్. ప్రత్యర్థిగా తగువులు మారిగా తయారయ్యావు. ఎండ ఎక్కువైనా తిడుతున్నావు. అబ్బా ఈ ఎండ జావా ఏం కాస్తుంది, నువ్వు అల్లాని తిడుతున్నావు. వాన ఎక్కువైతే వానని తిడుతున్నావు. వానదేముంది, ఆయన చెప్పినట్టు పడుతుందంతే. ఎవడు ప్రకృతిని దూషిస్తాడో వాడు నన్ను దూషించినట్టే అన్నాడు అల్లా సుబ్హానహు వ తఆలా. కాలాన్ని నేనే, కాలచక్రాన్ని తిప్పేవాణ్ణి నేనే. ఎవడు కాలాన్ని దూషిస్తున్నాడో వాడు అల్లాను దూషిస్తున్నట్టే అన్నారు. మరి దైవానికి నువ్వు ప్రత్యర్థిగా నిలబడుతున్నావు, దైవ దూషణకు పాల్పడుతున్నావు. ఒక్కొక్క ఆయన అంటాడు, ఏముందండి నమాజ్ చదివితే ఏమొచ్చింది నాకు? మరి మా నాన్న నమాజ్ చదువుతున్నాడు, ఎందుకు మాకు వ్యాపారంలో నష్టం వచ్చింది, మా పంటలు ఎందుకు పండట్లేదు? పరీక్షిస్తాను అంటున్నాడు. ఎంతవటికి నువ్వు స్టాండర్డ్ ఉండవు అని చెప్పేసి పరీక్షిస్తాను అంటున్నాడు. ఇనుమును కూడా కొలుములో పెడతారు, ఎందుకు తెలుసా? తుప్పంతా పోవాలని. అసలు నీ దగ్గర ఎంత స్టాండర్డ్ ఉందో చూడటానికి ఆ స్టాండర్డ్స్ కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనేక రకాల పరీక్షలు పెడతాడు. వలునబులువన్నకుం బిషయ్యిం మినల్ ఖౌఫి వల్ జూయి. నీకు అనేక రకాలైనటువంటి పరీక్షలు. వ్యాపారంలో నష్టం వస్తుంది, పంటల కొరతలో నష్టం వస్తుంది, ధన మాన ప్రాణాలలో నిన్ను టెస్ట్ చేస్తాను అంటున్నాడు. ఎంతవరకు నువ్వు ధర్మమైన స్థిరంగా ఉంటావో చూద్దాము అని. వదరబ్ లనా మసలం వనసియ ఖల్కా. నీ పుట్టుకుని మర్చిపోతున్నావే, దైవాన్నే ప్రశ్నిస్తున్నావు. నేను అక్కడికి పోతే నాకు పిల్లగాడు పుట్టాడండి, ఫలానా బాబా గారిని నమ్ముకుంటే నాకు పిల్లగాడు పుట్టాడు, అక్కడ పోతే మా వ్యాపారం కలిసి వచ్చింది, ఈ తాబీజు కట్టుకున్న కానించి మా వాడికి ఆరోగ్యం బాగుంది అంటున్నావు. దైవానికే నువ్వు సాటి కల్పిస్తున్నావా? మాలకుం లా తరజూన లిల్లాహి వకారా వకద ఖలకకుం అత్వారా. అంతటి వైభవోపేతమైనటువంటి అల్లా అంటే నీకు భయం లేదా? సృష్టి ప్రక్రియలోంచి అనేక అద్భుతాల ద్వారా అనేక దశల గుండా నిన్ను చెక్కినటువంటి అల్లా అంటే నీకు భయం లేదా? ఆ వీరి బిందుని నెత్తుడి ముద్దగా చేసి, నెత్తుడి ముద్దను కండగా చేసి, కండను ఎముకగా చేసి, ఎముక పైన చర్మాన్ని తొడిగి ఒక సృజనాత్మకరమైనటువంటి ఆకారాన్ని ఇచ్చి, చుట్టని కళ్ళిచ్చి, వినటానికి చెవులిచ్చి, ఆలోచించేటువంటి మేధస్సిచ్చి, మాట్లాడే నోరిచ్చి, శరీరంలో ఉన్నటువంటి అంగాన్ని నిన్ను తయారు చేసినటువంటి అద్భుతంగా నీ బొమ్మను చెక్కి అందులో ప్రాణం పోసి ఆ జానడ గర్భాన్నే జగమంతగా చేసి ఆ కటిక చీకట్లోంచి బయటకు తీసినటువంటి అల్లా అంటే నీకు భయం లేదా? ఆలోచించమంటున్నాడు. వజఅలల్ కమర ఫీహిన్న నూరా వజఅల శంస సిరాజా. ఆకాశంలో దేదీప్యమానంగా ప్రకాశించేటువంటి సూర్యుని సృష్టించిన ఆ సృష్టికర్త అల్లా అంటే భయం లేదా? రాత్రిపూట వెన్నెల కురిపించే చంద్రుణ్ణి సృష్టించినటువంటి అల్లా అంటే నీకు విశ్వాసం లేదా? ఈ భూమిని పాన్పుగా చేసినటువంటి అల్లా అంటే నీకు భయం లేదా? ఆలోచించమన్నాడు.
మాలకుం లా తరజూన లిల్లాహి వకారా. అంతటి వైభవోపేతమైనటువంటి అల్లా అంటే నీ గుండెల్లో ఎందుకు విశ్వాసం లేదయ్యా? మా తాతోళ్ళందరూ ఎప్పటి నుంచో చేసుకుంటా వచ్చారు, మా పెద్దోళ్ళందరూ ఇలా చేశారు. అరే ఖురాన్ గ్రంథంలో ఏముంది? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయంలో ఏముంది? ఏ రోజైనా చదివామా? నీ దగ్గర మొబైల్ చూసుకోవడానికి టైం ఉంది, ఫేస్బుక్ చూసుకోవడానికి టైం ఉంది, యూట్యూబ్లో గంటలు గంటలు గడపడానికి టైం ఉంది, పనికి మాలినటువంటి రాజకీయాల కోసం రోజులు టైం ఉంది. కానీ నీ ఆఖరితిని సెట్ చేసుకోవడానికి టైం లేదు. చచ్చిపోయిన తర్వాత సమాధిలో నీకు వెలుగుని ప్రసాదించుకోవడం కోసం ఆ సమాధి జీవితాన్ని బాగు చేసుకోవడానికి టైం లేదండి. గురుగారు టైం లేదండి, అసలు నమాజ్కి రావటం అస్సలు కుదరదండి, మేము పొలం పనులు చేసుకుంటాం, నేను టాపీ మేస్తానండి, నేనేం వడ్రంగి మేస్తానండి, నేను ఆఫీసులో చేస్తాను, మా షాపులో నేను ఒక్కడనే ఉంటాను. సమాధిలో కూడా ఒక్కడవే ఉంటావు. ఎవరైనా వస్తారేంటి? కట్టుకున్న భార్య రాదు, కడుపున పుట్టిన బిడ్డలు రారు, అన్నదమ్ములు రారు, తోబుట్టులు రారు, స్నేహితులు రారు, ఆప్తులు రారు. ఒంటరిగా సమాధిలో పనుకోవాలి. 3 కొలతల గల గొయ్యలో బండెడ మట్టి కింద నిన్ను పూడుస్తారు. కొంచెం సేపు ఫ్యాన్ లేకపోతేనే చెమటలు పట్టేస్తాయి కదండి, ఒళ్ళంతా తట్టుకోలేకపోతున్నాం. మరి సమాధిలో ఫ్యాన్ ల్యాండ్ ఉండి, సమాధిలో లైట్ ల్యాండ్ ఉండి, సమాధిలో మెత్తటి పొరుగులు ఎక్కడుండి, చీకట్లో ఎక్కడికైనా పోవాలనుకోండి, అబ్బాయి అక్కడతో పోయిద్దాం రా, కొంచెం పొలం దాకా వెళ్ళొద్దాం రా, భయం పుట్టదు, నేను ఒక్కడినే పోవాలంటే. ప్రళయం దాకా సమాధిలో ఒక్కడవే పోవాలి. అప్పుడు నీకు తోడెవరు? ఎప్పుడైనా ఆలోచించావా? దైవానికి సాటి కల్పిస్తున్నావు. నేను ఇలా చూసుకుంటానండి, నేను అలా చూసుకుంటానండి అంటున్నావు. యా అయ్యుహల్ ఇన్సాను మా గర్రక బిరబ్బికల్ కరీం అల్లదీ ఖలకక ఫసవ్వాక ఫఅదలక్ ఫీ అయ్యి సూరతిన్ మా షాఅ రక్కబక్. సూరతుల్ ఇన్ఫితర్ సూర నెంబర్ 82 వాక్య నెంబర్ 6. ఓ మానవుడా, ఏ విషయం నిన్ను మోసంలో పడవేసిందయ్యా? నీవు అల్లాను ఆరాధించకుండా ఏ విషయం నిన్ను మోసంలో పడవేసింది? ఎవరు నిన్ను మోసగిస్తున్నారు? మనందరి ఆగర్భ శత్రువు శైతాను నిన్ను మోసంలో పడవేసింది. ఈ ప్రాపంచిక జీవితం నిన్ను మోసంలో పడవేసింది. ఐహికమైనటువంటి ఈ ఆకర్షణలు నిన్ను మోసంలో పడవేశాయి. ఇప్పుడు రోజుల్లో నీ ఫోను నిన్ను మోసంలో పడవేసింది. పెద్ద పెద్ద ఫోన్లు, ప్రతి ఒక్కడి దగ్గర గంటల్లో తల్లిదండ్రులు మర్చిపోతున్నాడు, భార్య బిడ్డలు మర్చిపోతున్నాడు. ఒంటరిగా నలుగురు స్నేహితులుండా మాట్లాడుకోవడం లేదు. ఎవడి దగ్గర వాడు అనుకోవడం, పక్కండు కూడా పట్టించుకోవట్లేదు. ఏ చేతుల మీద జిక్ర్ చేయాలో 24 గంటలు స్క్రీన్ మీదే తిరుగుతూ ఉంది వేలు. ఏం పనికొస్తుంది? అల్లా దగ్గర చెప్పండి. ఎప్పుడైనా ఆలోచించామా? కైఫ తక్ఫురూన బిల్లాహి వ కుంతుం అమ్వాతన్ ఫహ్యాకుం సుమ్మ యుమీతుకుం సుమ్మ యుహీకుం. ఓ మానవుడా, ఎలా తిరస్కరించగలవయ్యా? ఒకరోజు ప్రాణం లేని నీకు ఆయన ప్రాణం పోసాడు కదయ్యా. తిరిగి నిన్నుకు మళ్ళీ ప్రాణం తీసేవాడు ఆయన కదయ్యా. తిరిగి నిన్ను బ్రతికించేవాడు కూడా ఆయనే కదా. 100 సంవత్సరాలు, ఎవరికైనా 100 సంవత్సరాలు ఉండే చేతులు ఎత్తండి. 100 ఏళ్ళు, 80, 20 తగ్గించే ఒకసారి. 80 ఏళ్ళు, 70 ఏళ్ళు ఉండాలా? 70 కూడా జరుగులేదా? మరి 70 ఏళ్ళ క్రితం మనం ఎవ్వరం ఇక్కడ లేవు. ఇంకో 70 ఏళ్ళ తర్వాత ఎవరైనా ఇక్కడ ఉంటారా? ఎవడు బతుకు ఎవడికి అసలు. మన ఈ కరోనా వచ్చినప్పుడు ఎవడు ఎప్పుడు పోతాడో అర్థం కాలే. టపా 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 వెళ్ళిపోయారు, అంతే. టపా కట్టేశారు. ఎప్పుడు దాకా ఉంటావో కూడా ఎవడం చెప్పలేము. చూతారా? ఎన్నేళ్ళ అబ్బాయి అన్నా అనుకోండి, వెంటనే మా పిల్లలు చూతాడన్నా 35 అన్నా 36 అన్నా అని చెప్పేసి. అవునా కాదా? బాబాయ్ నీకు ఎంతంటే చెప్పేస్తావు, 60 ఏళ్ళు, 61, 62, అంతేనా? అంతే. ఇంకెన్నేళ్ళు అన్నావు అనుకోండి, ఎవరు చూస్తారు? ఎవరు చెప్పరు మధ్యలో. నేను కూడా చెప్పను. ఎవరు చూస్తాడు? ఎవరు చెప్ప. ఇంకెన్నేళ్ళు బతుకుతాం? ఎవరు చూస్తారండి? కన్ను తెరిస్తే ఉయ్యాల, కన్ను మూస్తే
నిన్ను మొయ్యాల. ఇది జీవితం. పుట్టడం అనేటువంటి ప్రక్రియ ద్వారా ఈ ప్రపంచంలోనికి వచ్చావు. చచ్చిపోవటం ద్వారా ఈ ప్రపంచం నుండి నువ్వు వెళ్ళిపోతావు. కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్ ఫఇన్నమా తువఫౌనా ఉజూరకుం యౌమల్ కియామా. ప్రాణమున్న ప్రతి జీవి చచ్చిపోక తప్పదు అన్నాడు. కులాలు పనికిరావు, మతాలు పనికిరావు, డబ్బులు పనికిరావు, హోదాలు పనికిరావు. అబ్బో నాకు నందవరం మొత్తం మా బంధువులేనండి, ఒక మాట చెప్పానంటే ఎవడైనా సరే మా ఊరి నుంచి మమ్మల్ని అంటే ఎవడలేదు అనుకోవచ్చు. నువ్వు నీ బంధువులు కూడా పనికిరారా, ఏమీ పనికిరాదు. ఫమయ్యామల్ మిస్కాల జర్రతిన్ ఖైరన్ యరా వమయ్యామల్ మిస్కాల జర్రతిన్ షర్రన్ యరా. నువ్వు చేసుకున్నటువంటి పాప పుణ్యాలు తప్ప అల్లా దగ్గర ఏది పనికిరాదు అన్నాడు. ఏమొచ్చింది మరి ఆ పాప పుణ్యాల విషయంలో? నమాజులు చదువుతున్నామా? 5 పూటలు నమాజులు చదవాలి. ఎంతమంది వస్తారండి నమాజుకి? ఈ ఊళ్ళు చెప్పండి, ఎన్నిళ్ళు ఉన్నాయి అసలు మొత్తం? ఊరికి ఒక మాట అనుకుందాం, మనలో మన మాట. అబ్బో మొత్తం మందేనండి మెజారిటీ అంటారు. మరి మసీదుకి ఎంతమంది వస్తున్నారయ్యా? ఫజర్లోనైతే 5-6 గట్టిగా వస్తారండి, తిప్పి తిప్పి ఎత్తే. జుమా వస్తే మటుకి కొంచెం మసీదు నిండిద్ది అంటున్నాం, అంతేనా? 5 పూట్ల నమాజ్ చదివే వాళ్ళు చాలా తక్కువైపోయారు. ఎందుకంటే నమాజులో ఏం చదువుతున్నామో మనకు తెలియదు. అసలు షిరిక్ ఏంటి, బిదత్ ఏంటి, ఖురాన్ ఏం చెప్తుంది, తౌహీద్ ఏంటి, రిసాలత్ ఏంటి, అసలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మన కోసం చేసినటువంటి త్యాగాలేంటి, ఆయన పడినటువంటి కష్టాలేంటి మనకు తెలియదు. అబ్బాయి మనం సాయిబులు నమాజ్ చదువుకోవాలి, నమాజ్ చదువుతాడు, అన్ని పనులు చేస్తున్నాడు. ఏమని ప్రమాణం చేస్తున్నావు? ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్. అల్లాహ్ని నిన్నే ఆరాధిస్తాను, నిన్ను మాత్రమే ఆరాధిస్తాను, సహాయం కోసం కూడా నిన్నే అర్థిస్తాను. ఆ తౌహీద్ ఎక్కడుంది మనలో? మేము ఇది చేస్తామండి, అది చేస్తామండి అని చెప్పేసి ఆయన దగ్గరకు పోతున్నారు, ఈయన దగ్గర పోతున్నారు. లారీలో 2 పొట్టేళ్ళు పెట్టి మా ఓడికి పలానా చోట తీపిస్తున్నాం అబ్బాయి అంటే కాలనీ మొత్తం ఖాళీ అయిపోయి లారీలో కూర్చుంటుంది. షిరికా బిదత ఏవి చోట్ల అబ్బో 2 పొట్టేళ్ళు కూర్చుంటే బాగా బలంగా పెడతాడని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ దీన్ని ఏది పడితే అంటే షిరిక్. వమా యుమిను అక్సరహుం బిల్లాహ్ ఇల్లా వహుం ముష్రికూన్. ప్రజల్లో చాలా మంది మేము అల్లా నమ్మామండి, అల్లా అంటే మాకు కూడా అభిమానమేనండి, మేము కూడా టోపీ పెట్టుకుంటాం, మా దగ్గర కూడా లాల్చి ఉంది, రంజాన్ మాసంలో 3 రోజులు ఉపవాసం ఉంటాం అంటున్నారు. అల్లా అంటున్నాడు మీరు నా దాసులు కాదు, మీరు ముష్రికులు అన్నాడు. ఊరక డూప్లికేట్ అంతే. మసీదుకు పోతే పిల్లగాడి పెళ్లి చేయరేమో, చచ్చిపోతే జనాజా మంచం ఇయ్యరేమో, జనాలు ఏమనుకుంటారో అని చెప్పేసి వస్తారు చాలామంది, 90% మనుషులు. ఇంకొంచెం మంది ఎందుకంటే గడ్డం పెంచింది అందరు సలాం చూస్తున్నారు, బుజురుగా అంటున్నారు, గౌరవం ఇస్తారు అని చెప్పేసి డ్రెస్ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సమాజంలో. వాస్తవాలు సార్, అబద్ధం కాదు. ఎవడు దేనికోసం కృషి చేస్తాడో అదే లభిస్తుంది. నువ్వు దేనికోసం వచ్చావు? ఇన్నమల్ అమాలు బిన్నీయ. మనిషి యొక్క పుణ్యాలు వాడి సంకల్పాల మీద ఆధారపడి ఉంటాయి. నువ్వెందుకు వస్తావో అదే లభిస్తుంది. నువ్వు అల్లా కోసం వస్తే అల్లా ప్రసన్నత లభిస్తుంది. నువ్వు లోక ప్రయోజనాల కోసం వస్తే నీకు లోకమే దక్కుతుంది. అసలు అల్లాను ఎలా గుర్తించాలో అలా గుర్తించు. మా కదరుల్లాహ కదరిహి వల్-అర్దు జమీఅన్ కబ్జతుహు యౌమల్ కియామా వసమావాతు మత్వియాతున్ బియమీని సుబ్హానహు వ తఆలా అమ్మా యుష్రికూన్. సూరతుల్ జుమర్ 39వ అధ్యాయం 67వ వాక్యం. మా కదరుల్లాహ కదరిహి. వారు అల్లాను ఎలా గుర్తించాలో అలా గుర్తించలేదు. వాళ్ళు ఎవరో చెబుతున్నారు అల్లా అంటే సాయిబుల్ దేవుళ్ళు అండి. అవునండి, అల్లా అంటే మా దేవుడు అండి అని మనం అనుకుంటున్నాం. అల్లా అంటే ఒక మనిషి కాదు. అల్లా అంటే అరబ్ దేశస్తుల వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన వాడు కాదు. అల్లా అంటే ఎవరు? అల్లాహుల్లదీ ఖలక సమావాతి వల్ అర్ద్ వమా బైనహుమా ఫీ సిత్తతి అయ్యామ్ సుమ్మా ఇస్తవా అలల్ అర్ష్. అల్లా అంటే ఆయనే ఎవరైతే ఆకాశాలను, భూమిని, వీటి మధ్యలో ఉన్న సమస్త వస్తుజాలాన్ని, పంచభూతాలు, నింగి, నేల, నీరు, నిప్పు, వాయువు, వీటన్నింటినీ 6 రోజుల్లో సృష్టించాడో ఆ సృష్టికర్త పేరు అల్లా.
అల్లాహుల్లదీ బిగైరి అమదిన్ తరౌనహా అల్లాహుల్లదీ ఖలకస్ సమావాతి బిగైరి అమదిన్ తరౌనహా. అంత నిలువెత్తు ఆకాశాన్ని ఎవరైతే ఆధారాలు లేకుండా నిలబెట్టాడో, ఏ స్తంభాలు లేవు, కనిపించేటువంటి ఏ ఆధారాలు లేవు, ఆకాశాన్ని కప్పుగా చేశాడు, నక్షత్రాలతో ఆకాశాన్ని అలంకరించాడు. అలం తర కైఫ ఖలకల్లాహు సబ్ఆ సమావాతిన్ తిబాకా. ఆయన ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి 7 ఆకాశాలను సృష్టించాడు. మా తరా ఫీ ఖల్కి సమావాతి వల్ అర్ద్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒకసారి చూడు, ఆకాశాన్ని ఒకసారి చూడు, ఏదైనా లోపం కనిపిస్తుందా? ఏమైనా లోపాలున్నాయా? అంత పెద్ద ఆకాశాన్ని ఎలాంటి ఆధారాలు లేకుండా, ఏ లోపాలు లేకుండా, ఎలాంటి పగుళ్ళు లేకుండా అద్భుతమైనటువంటి ఆకాశాన్ని ఎవడైతే నిర్మించాడో ఆయన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటుంది ఖురాన్. అలం నజలిల్ అర్ద మిహాదా వల్ జిబాల ఔతాదా. ఈ భూగోళాన్ని ఎవరైతే పాన్పుగా చేశాడో, ఎవరైతే పర్వతాలను మేకులుగా బాతాడో, వాన్జల మినస్ సమాయి మాన్, ఎవరైతే మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపిస్తున్నాడో, ఫాఖరజ బిహి మినస్ సమరాతి రిజ్కన్ లకుం, భూమిలోంచి రకరకాల పంటలు పండిస్తున్నాడో. అరే వరేస్తే వరి, ప్రత్తేస్తే ప్రతి, మిర్చికి మిర్చి, మీ ఏరియాలో మొత్తం సన్ఫ్లవర్, అదే నీరు అదే భూమి, అదే నీరు అదే భూమి. మిరప చెట్టు వేయండి, నోట్లో పెట్టుకుంటే నోరంతా మండిపోవాల్సిందే, అంత మంట పుట్టేస్తుంది. పక్కన పుచ్చకాయ వేయండి, తినడానికి తీయగా ఉంటుంది, నేలదే నీరదే. ఇన్న ఫిజాలిక ఆయాతిల్ లికౌమిన్ యతఫక్కరున్. జ్ఞానంతో నువ్వు ఆలోచిస్తే నీకు అర్థమవుతుంది ఆ సృష్టికర్త ఒక్కడేనని. అవలం యతఫక్కర్ ఫి అన్ఫుసికుం. నిన్ను గురించి నువ్వు ఒకసారి ఆలోచించు. అన్న వేరు, తమ్ముడు వేరు, పెద్దోడు వేరు, చిన్నోడు వేరు, అక్క వేరు, చెల్లి వేరు, రంగులు వేరు, ఆకారాలు వేరు, మాట శబ్దం వేరు, ఆలోచన ధోరణి వేరు. తల్లి ఒక్కటే, తండ్రి ఒక్కడే. ఎంత అద్భుతంగా ఎవరు తయారు చేస్తున్నారో ఆ స్వామిని ఖురాన్ అంటుంది. అల్లాహ్ ఎంత అద్భుతంగా నిర్మించాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిన్ను. మేఘాల నుండి వర్షాన్ని కురిపిస్తున్నాడు, భూమి నుంచి పంటలు పండిస్తున్నాడు. ఫలా తజాలు లిల్లాహి అందాదా వ అంతుం తాలమూన్. ఈ విషయాలు మీకు తెలిసినప్పుడు, ఎవరైతే ఆకాశాన్ని కప్పుగా చేశాడో, ఎవరైతే భూమిని పాన్పుగా చేశాడో, ఎవరైతే వర్షాన్ని కురిపిస్తున్నాడో, ఎవరైతే పంటలు పండిస్తున్నాడో, ఎవరైతే సకల జీవకోటికి కావలసిన ఆహారాన్ని అందిస్తున్నాడో ఆ స్వామి ఒక్కడే అని తెలిసినప్పుడు ఆయన్ని విడిచిపెట్టి నేను మరొక ఆయన దగ్గరికి వెళతాను అని నువ్వు అనకు అంటున్నాడు. అంతే, మరొకరిని ఆయనకి సాటి కల్పించకు అన్నాడు. అలైసల్లాహు బికాఫిన్ అబ్దహు. ఏమిటి ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీకు సరిపోడా? ఎంత అద్భుతంగా నిన్ను తయారు చేశాడు. ఆయన్ని విడిచిపెట్టేసి నువ్వు ఎక్కడికి వెళుతున్నావు? ఇక్కడ ప్రమాణం చేస్తున్నావు, ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తഈన్. అల్లా నిన్నే ఆరాధిస్తాను, నా నమాజుల్ నీ కోసమే, నా ఉపవాసాలు నీ కోసమే, నా దాన ధర్మాలు నీ కోసమే, నా హజ్ ఉమ్రాలు నీ కోసమే, అల్లా నేను చేసే ప్రతి పుణ్యం నీ కోసమే. కుల్ ఇన్న సలాతి వ నుస్కి వ మహ్యాయ వ మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అల్లా నా జీవితమే నీకు అంకితం. అల్లా, ఇది అల్లాహ్ కావాల్సింది. మేము నమాజ్కి వస్తాము, మేము అక్కడ ఆయన దగ్గర కూడా పోతాము అన్నారు అనుకోండి, వెళ్ళిపో. హునఫా లిల్లాహి గైర ముష్రికీన బిహి. ఏకాగ్ర చిత్తంతో, దృఢమైనటువంటి నమ్మకంతో, అచంచలమైన విశ్వాసంతో, సంపూర్ణమైనటువంటి నమ్మకంతో ఆయన్ని విశ్వసించు అన్నాడు. ఈ ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త ఒక్కడే. ఖురాన్ అంటుంది, యా అయ్యుహన్నాసు ఇన్నా ఖలఖనాకుం మిన్ జకరిన్ వ ఉన్సా వజఅల్నాకుం శుఉబన్ వ కబాయిల లితఆరఫ్ ఇన్న అక్రమకుం ఇందల్లాహి అత్కాకుం. మా జంట సంతానం ఒకే తల్లి ఒకే తండ్రి ద్వారా వచ్చారు. భూమండలంలో ఉన్న 750 కోట్ల మంది మానవులందరూ కూడా ఒకే జంట సంతానం.
కులాలు మతాలు మనం పెట్టుకున్నాము, కొట్టుకొని చేస్తూ ఉన్నాము. మా దేవుడు వేరు, మా కులం వేరు, మా మతం వేరు, మా నమ్మకాలు వేరు, మా సిద్ధాంతాలు వేరని. పీల్చే గాలి ఒక్కటి, త్రాగే నీరొక్కటి, నివసించే భూమి ఒక్కటి, రాత్రి ఒక్కటి, పగలొక్కటి, ఆకాశంలో ఉన్న సూర్యుడు ఒక్కడు, ఈ భూమి ఒక్కటి, ఈ సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త కూడా చెప్పండి ఆ ఒక్కడిని ఆరాధించండి. وَقَالُوا رَبُّكُمْ ادْعُونِي أَسْتَجِبْ لَكُمْ إِنَّ الَّذِينَ يَسْتَكْبِرُونَ عَنْ عِبَادَتِي سَيَدْخُلُونَ جَهَنَّمَ دَاخِرِينَ. నన్ను అడగండి నేను మీకు ఇస్తాను అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఎవరైతే నా ఆరాధనకు విముఖత చూపించాడో అతడికి ఆతిథ్యంగా నరకాగ్నిలోనికి ప్రవేశింపజేస్తాను అంటున్నాడు. మరి ఎంతటి మహాసృష్టికర్తను గురించి ఎందుకయ్యా నువ్వు దూరం అయ్యావు? ఫల్యందురుల్ ఇన్సాను మిమ్మా ఖులిక మిమ్మా ఇందాఫిక్ యఖ్రుజు మిన్ బైని సుల్బి వత్తరాయిబ్. మానవుడా ఒకసారి ఆలోచించు, నువ్వు ఎద్దానితో పుట్టించబడ్డావు. ఈరోజు దేని గురించో ఆలోచిస్తూ తిరుగుతున్నావు కదా. అసలు నన్ను పుట్టించిన వాడెవడు, నేను ఎందుకు పుట్టాను, ఈ లోకంలోకి ఎక్కడి నుంచి వచ్చాను, తిరిగి మరణం ద్వారా ఎక్కడికి వెళ్ళిపోతున్నాను, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నా పరిస్థితి ఏమిటి, ఎప్పుడైనా ఆలోచన చేశామా? క్షణభంగురమైన ఈ జీవితం గురించి ఎన్నో ప్రణాళికలు చేసుకుంటాం, కూర్చుంటున్నాం. వమా హాజిల్ హయాత దునియా ఇల్లా లహ్వం వలైబ్. ఈ ప్రాపంచిక జీవితం ఒక ఆట, ఒక వినోదం తప్ప మరేమీ కాదు. గుండె ఆగిపోయిన రోజున, శ్వాస నిలిచిపోయిన రోజున, నీ రక్తం గడ్డకట్టిపోయిన రోజున, నిన్ను నీ కట్టుకున్న భార్య అంటుకోవటానికి కూడా భయపడుతుంది. చాలామంది మామో చచ్చిపోయిన వాళ్ళు చూస్తే మాకు భయం లే గురుగారు, మేము రామంటారు. నువ్వు చచ్చిపోయిన రోజున శవం ఇంట్లో వండెవరో, ఎక్కడికన్నా వెళ్తే చూడండి, ఏమండి ఎప్పటికి వస్తారండి, నేను భార్య ఫోన్ చేస్తుంది, పిల్లలు ఫోన్ చేస్తారు. నువ్వు చచ్చిపోయిన తర్వాత ఎప్పుడు పారేద్దామా అని ఎదురు చూస్తారు, అంతే. ఉంచుకుంటారు ఇంట్లో. అమ్మ ఒక వారం రోజులు చూసుకొని చుట్టాలు వచ్చారనుకోండి, కాదు వండండి ఒక 3 రోజులైనా గడపండి అని చెప్పి సంతోషంగా, ఎందుకంటే బతుకుంటారు కాబట్టి. చచ్చిపోతే కన్న తండ్రైనా కన్న తల్లి అయినా ఎవరినైనా సరే వామో కానండి, మరి ఎందుకు ఏడకూడదమ్మా, ఏడితే పిల్లలకి నీ ఆరోగ్యం చెడిపోతే పిల్లలు భయపడతారు, మరి జరగాల్సిన కార్యక్రమం చూడాలిగా, మరి రండి వాళ్ళు దూరం నుంచి వచ్చారు, వాళ్ళ పరిస్థితి ఏంది, కానివ్వండి అబ్బాయి మరి అయిందా, స్నానం చేయించారా, ఆడ గొంతు తవ్వారా, ఎందుకు నేను తీసుకుని వెళ్ళాలి? ఈ ఇల్లు శాశ్వతం కాదు. రాజులు అనుకున్న వాళ్ళు మట్టిలో నిద్రపోతున్నారయ్యా, పెద్ద పెద్ద కొండల మీద కట్టుకున్నారు కోటలో, వాళ్ళు వెళ్ళి కాట్లో ఉన్నారు, ఊరి బయట శ్మశానంలో ఉన్నారు. ఊళ్ళో వాళ్ళకంటే ఊరి బయట ఉన్నోళ్ళే ఎక్కువ నాయన. మనోళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? ఓటింగ్ ఎంతండి? చాలా ఎంత మండలం కాబట్టి కొంచెం పెద్దగానే ఉంటుందిలే. ఇప్పుడు ఊళ్ళో ఉండోళ్ళ కంటే ఊరు బయట ఉండోళ్ళే ఎక్కువ. ఎందుకు? ఈ 30 సంవత్సరాలు బట్టి ఉండోళ్ళు, ఈ 50 సంవత్సరాలు బట్టి వాళ్ళు ఇప్పుడు ఉండరు. ఈ గడ్డ పుట్టిన కాడి నుంచి ఉండోళ్ళు అందరూ ఊరు బయటే ఉండరు. మనం కూడా ఆడికి పోతాం. ఎవడు శాశ్వతం నాయన? కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్. పుట్టిన ప్రతి ప్రాణి మరణ రుచి చూడక తప్పదు. కుల్ యతవఫాకుం మల్కల్ మౌత్ అల్లతీ వకిల బికుం సుమ్మ ఇలా రబ్బికుం తుర్జఊన్. నియమించబడినటువంటి మృత్యు వస్తుంది, నిన్ను కబళిస్తుంది, తీసుకుని వెళ్ళిపోతుంది. వజాత్ సకరతుల్ మౌత్ బిల్హక్ జాలిక మా కుంత మిన్హు తహీద్. నిర్ణయించబడినటువంటి, నువ్వు భయపడుతున్నావే వామ్మో ఇప్పుడే చచ్చిపోకూడదు, మొన్నైతే కరోనా నాకు వచ్చిద్దేమో, రానోళ్ళు ఎవరు చేతులు ఎత్తండి, అందరికి వచ్చింది చూపించగా. మరి మనం ఎందుకు బతుకున్నాం, వాళ్ళు ఎందుకు పోయారు? నీకు గింజలు పెట్టాడు, ఉండయి నువ్వు ఉంటావు. వాళ్ళు కోట్లు లక్షలు పెట్టి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో వెళ్ళారు, కానీ కాటికి వెళ్ళిపోయారు. పిల్లలు హాస్పిటల్లో చేర్చి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తే మున్సిపాలిటీ వాళ్ళు క్రేన్లు పెట్టి పారేశారు. ఏం పనికి వచ్చాయ్యా డబ్బు? నమాజ్ చదవడానికి టైం లేదా నీ దగ్గర? 2 సంవత్సరాలు సుమారు వరుసగా 6 నెలలు లాక్డౌన్ పెడితే ఇంట్లోంచి బయటకు రావడానికి కూడా భయపడి గడగడ వణికావు. కట్టుకున్న భార్యని పట్టుకోవడానికి, సంపాదించిన కరెన్సీ నోట్లు పట్టుకోవడానికి కూడా భయపడ్డావు. మరి అల్లా అంటే నీకు భయం లేదా? ఆలోచించుడు ఒకసారి. దేనికోసం బ్రతుకుతున్నాను? ఒంటరిగా వచ్చావు, ఒంటరిగా వెళ్ళిపోతావు. తల్లి గర్భం నుండి వచ్చేటప్పుడు ఒంటి మీద నూలు పోగు లేకుండా వచ్చావు, అలానే వెళ్ళిపోతావు. ఏమండి మా వాడు ఫోన్ ఎప్పుడు 24 గంటలు ఆన్లైన్లో ఉంటాడండి, మా వాడు ఫోన్ లేకపోతే ఉండలేడండి. ఫోన్ అన్న సమాధులు వేస్తారా? ఫోన్ తీసేసుకుంటారు మచ్చటంగా. ఏమి ఉండేరు, చెప్పులు కూడా ఉండేరు, చేతికుండ ఉంగరం, వేలుకుండ ఉంగరం, చేతికుండ వాచ్ కూడా శుభ్రంగా తీసేసుకుంటారు.
చచ్చిపోయిన తర్వాత ఏమన్నా ముందు ఎక్కడన్నా ముందు చూడండి అబ్బా ఏమేమి ఉండే మొత్తం తీయండి అని చెప్పేసి శుభ్రంగా తీసేస్తారు. ప్రవక్త గారు అదే చెప్పారు, 3 వస్తువులు ఉన్నాయి మనిషికి, 3 వస్తువులు ఉన్నాయి. ఒకటి, నువ్వు చచ్చిపోగానే నీ నుంచి దూరం అయిపోతుంది. రెండవది సమాధి దాకా వస్తుంది. మూడవది నీకు జ్ఞానం తెలిసిన కాడి నుంచి నీతో పాటు ఉంటుంది, చచ్చిపోయేటప్పుడు నీతో పాటు ఉంటుంది, సమాధిలో పూడ్చిపెట్టేటప్పుడు నీతో ఉంటుంది, తీర్పు దిన రోజు నీతో పాటు ఉంటుంది. సాహబాలు అడిగారు, ఓ ప్రవక్త ఏంటి ఆ 3 వస్తువులు? మొదటి వస్తువు ఏమిటంటే నువ్వు సంపాదించినటువంటి నగ నట్ర ఆస్తి పాస్తి మొత్తం నువ్వు చచ్చిపోగానే నీ నుంచి దూరం అయిపోతాయి. నాకు తెలియకుండా ఎవడో ₹1 కూడా ఖర్చు పెడతానికి ఇల్లేదంటే ఇంట్లో, నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ దగ్గర ఉన్న రూపాయితో సహా వాళ్ళు తీసేసుకుంటారు. చచ్చిపోవటంతోనే ఈడు వెళ్ళిపోయాడు. ఇక రెండో స్నేహితుడు ఎవరయ్యా అంటే సమాధి దాకా. అరే మంచోడు భయ, స్నేహితులు, బంధువులు, అన్నదమ్ములు, భార్య బిడ్డలు ఆఖరి దాకా ఇప్పుడు పూడ్చిపెట్టేటప్పుడు కూడా ఏం చేస్తామంటే మళ్ళీ కట్టినటువంటి ఏదైతే ముడేసామో ఆ మయ్యత్కి ఆ తెల్లగొడ్డ అబ్బాయి ఎవరన్నా చూడాల్సిన వాళ్ళు ఉన్నారు చూడండి, ఆఖరిసారి. నిజం, ఒకరోజు మనకు కూడా ఆ పరిస్థితి జరుగుతుంది. ఒకరోజు సమాధిలో నిన్ను కూడా ఆ విధంగా ఆఖరిసారి చూపిస్తారు. ఒట్టి చేతులతో వెళ్ళి ఏం నుంచి ఉంటావా ఆయన ముందు? బతికిన 4 రోజులైనా అల్లా కోసం బ్రతకండి, ఆయన ధర్మాన్ని అనుసరించండి, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానాన్ని ప్రకారం ఆచరించండి. ఆఖరిసారి నిన్ను చూపిస్తారు. ఒక్కసారి కట్టేశారు అంటే ఇక ఈ లోకంలో నువ్వు కనపడవు, నేను కనపడను, ఎవరు కనపడరు. ఇన్నలిల్ మౌతి సకరాత్. మహేష్ రదియల్లాహు తఆలా చెప్తున్న నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా చెప్పారు, మరణ యాతన నిజంగా వేదనతో కూడుకుంది. ఉమర్ రదియల్లాహు తఆలాను కూడా తట్టుకోలేకపోయారు. ఈ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చచ్చిపోయారు అంటే చంపుతాను అని చెప్పేసి తిరుగుతూ ఉన్నారు. అంతగా ప్రేమించాడు ఆయన, అంతగా విధేయత చూపారు ఆయన. ఆయన చచ్చిపోయాడు అంటే మిమ్మల్ని చంపేస్తాను, ఆయన చనిపోలేదు, ఆయన నిద్రపోతున్నారు అని చెప్పండి అని చెప్పేసి అన్నారు. కానీ వమా ముహమ్మద్ ఇల్లా రసూల్ కద ఖలత్ మిన్ కబ్లిహి రుసూల్. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ప్రవక్త తప్ప మరేమీ కాదు. ఆయనకు ముందు వచ్చినటువంటి ప్రవక్తలు కూడా చనిపోయారు, ఈయన కూడా చనిపోయాడు. అప్పుడు అబూబకర్ రదియల్లాహు తఆలా ఉన్నారు, గుర్తుంచుకోండి ప్రజలారా, ఎవరైతే అల్లాను ఆరాధిస్తున్నారో అల్లా ఎన్నటికీ చచ్చిపోడు అని తెలుసుకోవాలి, ఎవరు ముహమ్మద్ని ఆరాధిస్తున్నారో ఆ ముహమ్మద్ చచ్చిపోయాడని తెలుసుకోవాలి అన్నాడు. ఉమర్ రదియల్లాహు తఆలాను అప్పుడు అప్పుడే వాపస్ తీసుకొని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోయారు అని చెప్పేసి అప్పుడు ఆయన నిజ జీవితం, నిజ ఆలోచనలో, దృక్పథంలో వచ్చారు. అంటే చచ్చిపోతే ఈ లోకంలో నువ్వు రాలేవు. ఏడుస్తాడు అల్లా ఒక్కసారి నన్ను పంపించయ్యా, ప్రపంచంలో పంపించయ్యా, నమాజులు చదువుతానయ్యా, అల్లా నీ గ్రంథాన్ని చదువుతాను, అలా ఎంతగానో ఏడుస్తాడు. యౌమ తకూను సమావు కల్ముహలి వ తకూనుల్ జిబాలు కలీహిని వలా యస్అలు హమీమున్ హమీమా యుబస్సరూనహుం. ఏ రోజైతే ఆకాశం కరిగిన వెండి మాదిరిగా అయిపోతుందో, ఏ రోజైతే పర్వతాలు ఏగిన దూది పింజల వలె ఎగిరిపోతాయో, వలా యస్అలు హమీమున్ హమీమా యుబస్సరూనహుం. ఆ రోజు స్నేహితులు పట్టించుకోరు, పలకరించుకోరు, పరామర్శించుకోరు. జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులు చూసి పారిపోతారు. యౌమ యఫిరుల్ మర్వు మిన్ అఖీ వ ఉమ్మిహి వ అబీ వ సాహిబతి వ బనీ లికుల్లి ఇమ్రిన్ మిన్హుం యౌమైదిన్ షానున్ యుగ్నీ. ఆ రోజున జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులు కూడా పారిపోతారు. ఎందుకంటే పుణ్యాలు అడుగుతారేమో, పాపాలు తీసుకోమంటారేమో. లా తజిరు వాజిరుతుం విజ్ర ఉఖ్రా. బరువు మోసేవాడెవడు ఇతరుల బరువును మోయడు. సోదరులారా, ఎవడి పాపం వాడితే ఎవడి పుణ్యం వాడిది. ఆ జమాత్ వేరు, ఈ జమాత్ వేరు, ఆ తరిక వేరు, ఈ తరిక ఇదేం కాదు. ఒకటే కలిమా, ఒకటే అల్లా, ఒకటే రసూల్, ఒకటే ఖురాన్, ఒకటే ధర్మం ఇస్లాం. ధర్మం కోసం ఆలోచించేయండి. క్షణభంగురమైనటువంటి జీవితం, శాశ్వతమైన జీవితం అది. ఇక్కడ నువ్వు బంగార పళ్ళాలు తిన్నా, టుకుటియాల్లో ఉయ్యాల్లోకి నాంసతోనిక పానపుల మీద పొనుకున్నా, ఒకరోజు కాటిలోకి వెళ్ళి పొనుకునేటువంటిది ఉంది. యథార్థం తప్పదు, మరణం తప్పదు. వయన్న మతోఫాను వచ్చేరుకో యోమల్ కియామా. నువ్వేం చేసావు మొత్తం కూడా చూపిస్తానంటున్నాడు. ఎక్కడెక్కడ అబద్ధాలు చెప్పావు, ఎక్కడెక్కడ డబ్బులు కొట్టావు, ఎక్కడెక్కడ ఎవరిని తిట్టావు, ఎక్కడెక్కడ ఎవరిని కొట్టావు, ఎవరెవరి దేవుని లాక్కున్నావు, ఎవరి మీద నువ్వు దౌర్జన్యం చేసావు, ఎవరి మీద నీ ప్రతాపాలు చూపించావు, మొత్తం లెక్క టోటల్గా తీస్తానంటున్నాడు. నీ చీకటి జీవితం నాకు తెలుసు అంటున్నాడు. యా బునయ్య ఇన్నహా ఇన్ తకు మిస్కాల హబ్బతిన్ మిన్ ఖర్దలిన్ ఫతకున్ ఫీ సకరతిన్ ఔ ఫీ సమావాతి ఔ ఫిల్ అర్ది యాతి బిహల్లా. లుక్మాన్ అలైహిస్సలాం అంది తన కుమారుడితో చెప్పాడు, కుమారా, నువ్వు ఆకాశాల్లో వెళ్ళి చేసిన, సముద్రపు భూపురంలో చీకటిలో దూరి చేసిన, కొండ గృహంలో కూర్చొని చేసిన, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాన్ని రికార్డింగ్ చేస్తున్నాడు. యాతి బిహల్లా, ప్రళయ దిన రోజున తీసుకొస్తాడు, ప్రజలందరూ ముందు తీసుకొస్తాడు. ఇప్పుడు అనుకుంటున్నావు నేను ఎగ్గొట్టిన వాడికి వాడు నన్ను ఏం చేయలేకపోయాడు అంటున్నావే.
ఇప్పుడు నేను చేశాను ఎవడన్నా చూడలేదంటున్నావే, స్క్రీన్ మీద మొత్తం చూస్తాడు. ప్రపంచంలో ఆ రోజు ఆది నుండి వచ్చినటువంటి మానవులందరి ముందు నీకు పరాభవం పాలు తప్పదో. జాగ్రత్త, తస్మాత్ మంచిగా బ్రతుకు. కాకిలే కలకాలం బ్రతికే కంటే అంశల 6 నెలలు బ్రతకడం విన్నా. అర్థమైందా? కాబట్టి ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ దూర ప్రయాణం కూడా ఉంది. ఇన్షాల్లా మరో సందర్భంలో వద్దాము. ఇన్షాల్లా కొన్ని విషయాలు తెలుసుకుందాము. ఆచరించండి, ఖురాన్ గ్రంథాన్ని చదవండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి లైఫ్ హిస్టరీని తెలుసుకోండి, 5 పూట్ల నమాజ్ స్థాపించండి. డ్రెస్సును బట్టి ఇస్లాం లేదు. పొడిగిన చొక్కా వేసుకున్నాడా లేదా, టోపీ పెట్టుకున్నాడా లేదా, దీన్ని బట్టి విశ్వాసం లేదు. విశ్వాసం గుండెల్లో ఉంటుంది. ఈమాన్ అనేటువంటిది గుండెల్లో ఉంటుంది అన్న నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. తల్లిదండ్రులకు సేవ చేయండి. తల్లిదండ్రులు ఒకసారి చచ్చిపోతే ఈ లోకంలో ఇంకెవరు తల్లిదండ్రులు కారు మనకి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, వబిల్ వాలిదైని ఇహ్సానా ఇమ్మా యబ్లగన్న ఇందకల్ కిబరా అహదుహుమా ఔ కిలాహుమా ఫలా తకల్లమా ఉఫ్ఫిం. మీరు జన్మనిచ్చిన కళ్ళ తల్లిదండ్రులకు సేవ చేయండి. ఈ నమాజ్ చదువుతానంటాడు, గడ్డం ఇస్తానంటూ అంటాడు, ఇంటికాడ తల్లిదండ్రులు కొడుతుంటాడు. పడుచు బెల్లమేమో బెల్లం అయిపోయింది, తల్లిదండ్రులు ఏమో సేదైపోయారు. తల్లి అరికాల కింద స్వర్గం ఉంది అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎంతమంది తల్లిదండ్రులు ఈరోజు అనాథాశ్రమాల్లో ఉంటున్నారు? ఎంతమంది తల్లిదండ్రులు ఈరోజు పశువుల్లాగా కష్టాల్లో కట్టేస్తూ ఉండారు? ఎంతమంది తల్లిదండ్రుల్ని ఈరోజు మానసికంగా వేధిస్తూ ఉండారు? అన్నదమ్ములు పంచుతున్నారు. అబ్బాయి 4 నెలలు నీ దగ్గర, 4 నెలలు వీడి దగ్గర ఉన్నా, ఇంకో 4 నెలలు వీడి దగ్గర అని చెప్పేసి. తల్లిదండ్రుల్ని ఆ విధంగా వేరు చేయకండి, తల్లిదండ్రుల్ని హింసించకండి, తల్లిదండ్రుల్ని బాధ పెట్టకండి. ఇరుగు పొరుగుతో మంచిగా ఉండండి. అధర్మమైనటువంటి సంపాదనకు దూరంగా ఉండండి. వడ్డీలకు, కట్నాలకు, లంచాలకు దూరంగా ఉండండి. పవిత్రమైన జీవితాన్ని గడపండి. మనిషిలాగా ప్రేమించండి. మతాలు లేవు, కులాలు లేవు, మానవులందరూ ఒకటే. దైవం అన్నాడు, యా అయ్యుహన్నాసు ఉఅ్బుదూ రబ్బకం, ఓ మానవులారా ఆరాధించండి మీ సృష్టికర్తను అన్నాడు. కులానికో దేవుడు, మతానికో దేవుడు, దేశానికో దేవుడు, ప్రాంతానికో దేవుడు, భాషనికో దేవుడు లేడు. ముస్లింల దేవుడు, క్రైస్తవుల దేవుడు, హిందువుల దేవుడు, ఇలా రకరకాల దేవుడు లేరు. మానవులందరినీ సృష్టించినటువంటి సృష్టికర్త ఒక్కడే, ప్రవక్త ఒక్కరే, జీవన విధానం ఒక్కటే. రేపు దేవుడి దగ్గర అందరూ సమానంగా నుంచుంటారు. ఎవరు ఎవరికి పనికిరారు. ఆ రోజున అందరూ కూడా లేస్తారు. ఇజా జుల్జిలతిల్ అర్దు జిల్జాలహా వ అఖ్రజతిల్ అర్దు అస్కాలహా వ ఖాలల్ ఇన్సాను మాలహా యౌమైదిన్ తుహద్దిస్ అఖ్బారహా బిఅన్న రబ్బక ఔహాలహా. భూమి తీవ్రమైనటువంటి ప్రకంపనలతో ఊగిపోయేటువంటి ఆ ప్రళయ దినం రోజున, భూమి తనలో ఉన్న దానినంతటిని బయటకు కక్కేటువంటి రోజున మానవుడు అంటాడు, ఏంటి ఈరోజు మొత్తం కూడా తన వార్తా విశేషాలన్నింటినీ కూడా బయట పెడుతుంది. నువ్వు పొలంలో ఏం చేసావు, ఆఫీసులో ఏం చేసావు, సున్న పని కాడ ఏం చేసావు, చెక్క పని కాడ ఏం చేసావు, ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎవరెవరితో నువ్వు ఏమేం చేసావో, ఏమేం మాట్లాడావో టోటల్గా నీ జీవితాన్ని బయట పెట్టేస్తుంది. ఆ రోజు ఎవడు తప్పించుకోలేరు సార్. వాస్తవాన్ని గ్రహించండి. హితోపదేశం చెప్పుకుంటా పోతే రీతి మొత్తం కూడా చెప్పుకుంటా పోతాను. మన ఎమ్మిగనూరు సోదరులు అల్హమ్దుల్లా కంటిన్యూగా ప్రోగ్రాంలు ఏర్పాటు చేయడం వల్ల కొంచెం అలసట కూడా ఉంది. వాళ్ళు ఎంతో మీ మీద అంటే ప్రేమతో, ఆప్యాయతతో మా నందవరానికి సందేశాన్ని అందించాలనేటువంటి ఆకాంక్షతో, అభిమానంతో అల్హమ్దుల్లా నన్ను పిలిపించారు. కాబట్టి మీరు ఎప్పుడు వారితో చేడుతోడు వాదుడుగా ఉండండి. దైవధర్మాన్ని గుర్తించండి. అల్లాకు భయపడి మంచి జీవితాన్ని గడపండి. శాశ్వతమైనటువంటి ఆ స్వర్గాన్ని పొందండి ఇన్షాల్లా. నరకం చాలా భయంకరమైన విషయం సార్. ఇన్న జహన్నమ కానత్ మిర్సాదా లితాగీన మాబా లబిసిన ఫీహా అహ్కాబా లా యదుకున ఫీహా బరదం వలా శరాబా ఇల్లా మిమం వగసాక. నరకం నిశ్చయంగా ఒక మాట. వేటాడేటువంటి సింహం ఏ విధంగానైతే పొదల చాటు నుండి వేట జంతువుని అమాంతంగా మింగేస్తుందో, నరకం కూడా నీ కోసం అలా కాసుకుని ఉంది. నీ పాపాలు పండే రోజు ఒకటి ఉంది. ఆడ నిలవడానికి నీడ ఉండదు, తినడానికి తిండి ఉండదు, త్రాగడానికి నీరు ఉండదు. అగ్ని వస్త్రాలు, అగ్ని పడకలు, అగ్నితో చుట్టివేయబడుతుంది. అల్లా అల్లా నాకు మరణం ప్రసాదించల్లా. సుమ్మలాయముతు ఫిహా వలా యహ్యా. నీకు చావే లేదు, చచ్చిపోవడం, నరకంలో కాలిపోవటం తప్ప మినహాయింపే లేదు. క్రింద సరియళ్ళు ప్రవహించేటువంటి స్వర్గం ఒకవైపు, పాల సముద్రాలు, తేనె సముద్రాలు, మధుపాన సముద్రాలు, నిత్య నూతన యవ్వనము, చావే లేనటువంటి జీవితము, బంగారు వెండి వీటుకలతో నిర్మించబడినటువంటి ముత్యపు భవనాలు. ఆ జీవితం కావాలా, నరకం కావాలా? డిసైడ్ నీదే. ఎవరిని ఒప్పించడం, ఎవరిని ద్వేషించడం, ఎవరిని విమర్శించడం, ఎవరిని కించపరచడం, వేరే వారిని దూషించడం ఇస్లాం చెప్పడం లేదు. ప్రేమించండి, ఆదరించండి, ఒక మంచి మనిషిగా
మంచి జీవితాన్ని గడపండి. అల్లా సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తున్నాను. వల్ల ఎవరైతే ఈ సమావేశంలో పాల్గొన్నారో అందరి పాపాలని మన్నించు వల్ల, ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా హిదాయత్ని ప్రసాదించు వల్ల, ఖురాన్ హదీస్ ప్రకారం జీవించే భాగ్యాన్ని ప్రసాదించు వల్ల, అల్లా మా పాపాలని మన్నించు వల్ల మా లోపాలను మా దోషాలను క్షమించు వల్ల మమ్మల్ని అందరినీ సమాధి బాధ నుండి కాపాడల్లా. అల్లా మమ్మల్ని అందరినీ ఆ నరకమైన అగ్నిగుండం నుండి కాపాడల్లా. పులిసి రాతని క్షణికమైన వేగంతో దాటే భాగ్యాన్ని ప్రసాదించు వల్ల మా ఆమల్ని మా కుడి చేతులు వచ్చే భాగ్యాన్ని ప్రసాదించు వల్ల మీ కుడి పక్షంలో ఉండేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు వల్ల షిర్క్ బిదాతుల నుంచి మమ్మల్ని కాపాడల్లా. తౌహీద్ రిసాలత్ ప్రకారం నీ ప్రవక్త అడుగుజాడలో నడిచే భాగ్యాన్ని ప్రసాదించు వల్ల ఈ నందవరంలో ఉన్నటువంటి గ్రామవాసులందరిపై నీ కారుణ్యాన్ని కురిపించు వల్ల, పాడి పంటలో శుభాలు ప్రసాదించు వల్ల, అప్పుల్లో ఉన్న వారికి ఆర్థికాభివృద్ధిని ప్రసాదించి అప్పుల బాధ నుండి కాపాడు వల్ల, అనారోగ్యంతో ఉన్న వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు వల్ల, అల్లా ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నారో వారికి సంతానాన్ని ప్రసాదించు వల్ల ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఉత్తమ జోడిని ప్రసాదించు వల్ల ఏ కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేశారో ఈ మసీద్ కమిటీ వారిపై నీ కారుణ్యామృతాన్ని కురిపించు వల్ల, వారి కుటుంబ సభ్యుల్ని దీవించు వల్ల, ఏ పరాల సాఫల్యాన్ని ప్రసాదించు వల్ల, ఎవరెవరైతే దూరం నుండి వచ్చారో ఎవరైతే తమ యొక్క పనులను కూడా త్యాగం చేసి ఈ సమావేశంలో పాల్గొన్నారో అల్లా అందరి రాకపోకలను స్వీకరించి ఉన్నతమైన ప్రతిఫలాన్ని ప్రసాదించు వల్ల మా అందరికీ అతి శ్రేష్టమైనటువంటి నీ యొక్క సాఫల్యాన్ని ప్రసాదించు వల్ల ఆ స్వర్గవనాలలో ప్రవేశించల్లా, నిన్ను దర్శించుకునే సౌభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించు వల్ల, రియాకారి నుండి మమ్మల్ని కాపాడల్లా, సైతాన్ యొక్క కీడు నుండి కాపాడు వల్ల, అవిశ్వాసుల కుతంత్రాల నుంచి కాపాడు వల్ల అతి శ్రేష్టమైన దైవతుల సమావేశంలో నన్ను గురించి ప్రస్తావించు వల్ల. ఆమీన్ సుమ్మామీన్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్. అస్సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.